ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలను కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో ఎవరైనా పోస్టులు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మెగా డిఎస్సిలో ఇటీవల ఎంపికైన 15,941 మంది ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నియంత్రణ కార్యక్రమాలను ఓ ఉద్యమంలా చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి, మాదక ద్రవ్యాలను కట్టడి చేస్తున్నామన్నారు. శాంతి భద్రతలు, సోషల్ మీడియా అంశాలపై శాసనసభలో ఈరోజు జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, గంజాయి పండించినా, స్మగ్లింగ్ చేసినా అటువంటి వ్యక్తులపై కేసులతో పాటు ఆస్తులు సీజ్ చేసేందుకు కూడా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి సాగుని అరికట్టామని, అయితే పొరుగు రాష్ట్రాల నుంచి కొంతమేర అక్రమంగా రవాణా అవుతోందన్నారు. మహిళలను కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేసినట్లయితే వాటిని తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. దేశానికి అధినేత అయిన గురువు వద్ద పాఠాలు నేర్చుకోవాల్సిందేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో ఈరోజు ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై ఇటీవల ఎంపికైన 15,941 మంది మెగా డిఎస్సి విజేతలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నవంబర్లో మరోసారి టెట్ నిర్వహించి వచ్చే ఏడాది మళ్లీ డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు. ఇక సమిష్టి కృషి వల్లే మెగా డిఎస్సిని సక్రమంగా నిర్వహించగలిగామని మంత్రి నారా లోకేష్ పేర్కొంటూ, 16,000 పోస్టులతో డిఎస్సి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ జరిగింది. మొదటిసారి మేము ఇంప్లిమెంట్ చేశాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్, స్పోర్ట్స్ కోటా, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోటా, ఇట్లా అన్ని పరిగణలో తీసుకుని మేము ఏర్పాటు చేశాం. గడిచిన అన్ని నోటిఫికేషన్లు మేము తీసుకున్నాం. కోర్టులో పడిన అన్ని కేసులు తీసుకున్నాం. పక్కడబందీ నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. జీఎస్టీ తగ్గింపుతో 99% వస్తువుల ధరలు తగ్గడం చారిత్రాత్మకమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. విజయవాడలో ఈరోజు నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 109వ జయంతి కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతి చేతికి పని, ప్రతి పొలానికి నీరు అనే నినాదాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరళీకృత జీఎస్టీని తీసుకువచ్చి ఆత్మనిర్భరత అనే ఆలోచనను ఒక వేదికగా చేసుకుని స్వయం సమృద్ధి భారత్ కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 126వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అనేక రంగాలలో విశేష అభివృద్ధిని సాధిస్తోంది. ముఖ్యంగా సుపరిపాలనకు అధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాయి. సేవా పర్వ్ పేరుతో వాటిపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా స్వావలంబన దిశగా పయనిస్తున్న భారత రక్షణ రంగంపై ఒక కథనాన్ని ఇప్పుడు విందాం. రక్షణ రంగం ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో మేడ్ ఇన్ ఇండియా పరాక్రమం ప్రదర్శితమైంది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ప్రాముఖ్యత గురించి ఒక సందర్భంలో ఇలా ప్రస్తావిస్తూ, ऑपरेशन सिंदूर में देखा मेड इन इंडिया की कमाल क्या थी। दुश्मन को पता तक न चला कौन से शस्त्रास्त्र है, ये कौन सा सामर्थ्य है, पलक भर में उनको नष्ट कर रहा है। सोचिए, अगर हम आत्मनिर्भर न होते, क्या ऑपरेशन सिंदूर इतनी त्वरित गति से हम कर पाते? पता नहीं कौन सप्लाई देगा नहीं देगा,
साजो सामान मिलेगा नहीं मिलेगा इसी की चिंता बनी रहती, लेकिन हमें मेड इन इंडिया की शक्ति हमारे हाथ में थी, सेना के हाथ में थी। इसलिए बिना चिंता, बिना रुकावट, बिना हिचकिचाहट हमारी सेना अपना पराक्रम करती रही। 2014-15తో పోలిస్తే 2024-25లో వార్షిక రక్షణ ఉత్పత్తి 1,50,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ప్రభుత్వ ప్రైవేట్ పరిశ్రమలు రెండూ స్థిరమైన వృద్ధిని నమోదు చేశాయి. గత దశాబ్దంలో తీసుకువచ్చిన సంస్కరణలు వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరచడం, స్వదేశీకరణపై వ్యూహాత్మకంగా దృష్టి సారించడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. వ్యూహాత్మక విధానాలు, స్వదేశీ ఆవిష్కరణలతో రక్షణ రంగంలో పెరుగుతున్న స్వావలంబన జాతీయ భద్రత, ప్రపంచ పోటీతత్వాన్ని పెంచింది. ఇక పెరుగుతున్న ఎగుమతులు, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు అంతర్జాతీయ రక్షణ మార్కెట్లో కీలక పాత్ర పోషించడానికి దేశం యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా రెవెన్యూ అధికారి కె చంద్రశేఖరరావు కలెక్టరేట్ కార్యాలయం పరిసర ప్రాంతాలను గ్రామస్తులతో కలిసి శుభ్రపరిచారు. అనంతరం ఉద్యోగులు గ్రామస్తులతో కలిసి స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేయించారు. మన చుట్టూ ఉన్న పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా తమను తామే కాపాడుకోగలుగుతారని, ఇక మొక్కలను పెంచడం ద్వారా పర్యావరణాన్ని కూడా కాపాడిన వారు అవుతామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 1 గంట పాటు శుభ్రతా కార్యక్రమాలలో అక్టోబర్ 2 వరకు పాల్గొనాలని సూచించారు. ఈశాన్య బంగాళాఖాతంలో విస్తరించి ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం పశ్చిమ దిశగా కదిలే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 6 గంటల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకొని వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రేపటి వర్ష సూచనలను వాతావరణ శాస్త్రవేత్త కరుణాసాగర్ వెల్లడిస్తూ, ఉత్తర మరియు ఆనుకుని ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇది దాదాపు పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ సెప్టెంబర్ 26న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. 26 తారీఖున ప్రకాశము, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు ఈ జిల్లాలలో మనకు 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, నెల్లూరుతో పాటుగా బాపట్ల, కృష్ణా, వెస్ట్ గోదావరి అన్ని ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనకు 1-2 చోట్ల భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మహిళల అభ్యున్నతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కాఫీ హౌస్లో ఈరోజు 8వ రాష్ట్రీయ పోషణ మహోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై బాలింతలకు పోషకాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ఆరోగ్యం పట్ల పలు సూచనలు చేశారు. తల్లి బాగుంటే కుటుంబం బాగుంటుందని, అలాగే మహిళ బాగుంటేనే సమాజం కూడా బాగుంటుందని ఆమె ఉద్ఘాటించారు. మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలను కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో ఎవరైనా పోస్టులు పెట్టినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. మెగా డిఎస్సిలో ఇటీవల ఎంపికైన 15,941 మంది ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.